హాయ్ స్టూడెంట్స్, పెయిర్ ఆఫ్ ఇది స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో మ్యాథ్స్ 1Bలోని స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో ఫస్ట్ వీడియోలో మనం ఒకే మోడల్లోని 3 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఆ 3 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఒక ట్రయాంగిల్కి 3 వెర్టిసెస్ ఇచ్చేస్తారు, అప్పుడు దాని సర్కంసెంటర్ కనుక్కోండి అనే మోడల్ క్వశ్చన్స్ అనమాట. అంటే అక్కడ ఏ ఇచ్చింటారు, బి ఇచ్చింటారు, సి ఇచ్చింటారు. కానీ ఈ క్వశ్చన్లో అట్లాంటిది కాదు. సేమ్ క్వశ్చన్ అయితే అలాంటిదే, కానీ వెర్టిసెస్ ఇవ్వరు. చూడండి, ఫైండ్ ద సర్కంసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ సైడ్స్ ఇచ్చేసిన అనమాట. గివెన్ సైడ్స్ ఒకటి వచ్చి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 = 0, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇంకోటి 5x - y - 2 = 0, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. x - 2y + 5 = 0, దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. దీన్ని మీకు ఐడియా కోసం ఈ ఫిగర్లో కూడా రాసి పెడతా చూడండి. ఇది ఫస్ట్ ఈక్వేషను, x + y + 2 = 0, ఇది ఫస్ట్ ఈక్వేషన్. మీకు ఐడియా కోసం రాస్తున్నాను. సెకండ్ ఈక్వేషన్ ఏసీ తీసుకుందాం. 5x - y - 2 = 0, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. తర్వాత బీసీని థర్డ్ ఈక్వేషన్గా తీసుకుందాం. x - 2y + 5 = 0. ఇంతకుముందు చూసిన క్వశ్చన్స్కు ఈ క్వశ్చన్కి ఏమిరా డిఫరెన్స్ అంటే, అక్కడ వెర్టిసెస్ ఇచ్చేసినారు, ఇక్కడ వెర్టిసెస్. ఇప్పుడు వెర్టిసెస్ ఇవ్వకుండా ఈ సైడ్స్ ఇచ్చినారు. ఈ క్వశ్చన్ మీకు వర్క్ పెరుగుతుందే కానీ టఫ్ ఏం కాదు క్వశ్చన్. మనం కనుక్కోవాల్సింది సర్కంసెంటర్ ఎస్ ఇక్కడ ఉంది అనుకోండి. ఇప్పుడు మనం ఇంతకుముందు క్వశ్చన్లో అనుకున్నట్టు ఈ సర్కంసెంటర్ యొక్క ప్రాపర్టీ ఏమంటే, ఎస్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఎస్ నుంచి బికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, ఎస్ నుంచి సికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఏ తెలిసిందనుకోండి, ఎస్ఏ = ఎస్బి తీసుకొని మనం రాసుకొని ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటూ పోతే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఎస్బి = ఎస్సి అని తీసుకొని కొంచెం క్యాలిక్యులేషన్ చేసినామంటే మనకి ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఆ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే XY తెలిసిపోయి మనకు సర్కంసెంటర్ వస్తుంది. కానీ మనకి ఇవి లేవు. దీనికోసం ఏంటంటే, అక్కడ 3 స్టెప్స్లో అయ్యింది, ఇక్కడ 6 స్టెప్స్ మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా, ప్లేస్ కూడా ఎక్కువ అవసరం వస్తుంది. నేను అడ్జస్ట్మెంట్ కోసమని కొంచెం చిన్న అక్షరాలు రాస్తాను చూడండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏమంటే, మీకు ఇంతకుముందు క్వశ్చన్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఇంతకుముందు వీడియోలో మీరు చేసిన క్వశ్చన్స్ ఇది అనుకోండి. థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద సర్కంసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఇచ్చినారు ఇట్లా ఏబిసి. అప్పుడు మనం ఎస్ఏ = ఎస్బి = ఎస్సి చేసినామా. ఎస్ఏ = ఎస్బి అని తీసుకుంటూ ఒక ఈక్వేషన్ రాబట్టినాం. అట్లే ఎస్బి = ఎస్సి అనేది సెకండ్ ఈక్వేషన్ రాబట్టుకున్నాం. ఆ రెండింటిని సాల్వ్ చేసి XY కనుక్కున్నాం. ఈ వర్క్ అంతా కూడా ఆ క్వశ్చన్లో సెకండ్ హాఫ్లో వస్తుంది. ఈ క్వశ్చన్ కన్నా ముందు మనం ఆ క్వశ్చన్లో ఏ ఎంత, బి ఎంత, సి ఎంత అనేది కనుక్కోవాలి. అది కనుక్కోవడం అనేది ఈ క్వశ్చన్లో మనకు ఎక్స్ట్రా వర్క్ అవుతుంది. అది చూడండి. ఫస్ట్ ఇప్పుడు మనం స్టెప్ 1లో ఏం రాసుకుందామంటే, ఏ కనుక్కుందాం. ఏ కనుక్కోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. స్టెప్స్ ఏం రాస్తాం చూడండి. సాల్వింగ్ 1 and 2 we get A. ఈ విధంగా హెడ్డింగ్ రాసుకోండి. సాల్వింగ్ 1 and 2 we get A అని రాసి పెట్టుకోండి. ఇప్పుడు 1, 2 ఇటు చూడండి, y - y ఉంది కాబట్టి ఈజీగా మనం ఎలిమినేషన్ మెథడ్ని వాడేద్దాం. ఓకే, కొంచెం చిన్న అక్షరాలతో రాస్తాను చూడండి. x + y + 2 = 0, సెకండ్ ఈక్వేషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అట్లా రాసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ ఏముంది, 5x - y - 2 = 0. ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేసినామనుకోండి, +y - y క్యాన్సిల్ అయిపోయి 5x x 6x ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది చూడండి. 6x = 0.
ఇందులో నుంచి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 0/6 అంటే 0 వచ్చింది. ఎక్స్ వాల్యూ తెలిసింది. ఈ ఎక్స్ వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్లో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఈక్వేషన్ ఇక్కడ చూసుకుంటారా అండి మీరు? ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇందులో ఎక్స్ ప్లస్లో 0 రాస్తాము, వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. 0 వదిలేస్తాం, వై ఈక్వల్ టు ఈ ప్లస్ 2 అక్కడ పోతే -2. ఓకే, ఎక్స్ వై తెలిసింది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ ఎవరు? ఏ. దేర్ ఫోర్ ఇక్కడ రాసి పెట్టుకుందాం, ఏ ఈక్వల్ టు 0, -2. ఏ తెలుసుకున్నాం. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఈ క్వశ్చన్లో ఎక్స్ట్రా వర్క్ ఏమంటే ఏ కనుక్కోవాలా, బి కనుక్కోవాలా, సి కనుక్కోవాలా. ఈ మూడు తెలిసిన తర్వాత మళ్ళీ మనము ఇంతకుముందు వీడియోలో చేసినట్టు ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఎలా చేసినామో అది మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చేసే మనం ఫస్ట్ 3 స్టెప్స్ ఎక్స్ట్రా వర్క్ అనమాట. ఇప్పుడు బి కనుక్కోవాలనుకోండి, బి అనేది ఏ ఈక్వేషన్స్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇది? ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 3 యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ బి. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవాలంటే ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఒక నిమిషం కాలుస్తుంది. ఈసారి మనము ఈ బి కనుక్కోవాలంటే ఏమనుకుంటే 1, 3ని సాల్వ్ చేయాలి. సాల్వింగ్ 1 and 3 we get b. దీన్ని హెడ్డింగ్ లాగా పెట్టుకుందాం. మనం చేస్తా అంటే నెక్స్ట్ స్టెప్ అనమాట. 1, 3ని అబ్జర్వ్ చేయండి. 1 ఇక్కడ ఎక్స్ ఉంది, 3లో కూడా ఎక్స్ ఉంది. కాబట్టి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో అలాగే యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్వేషను ఎక్స్ మైనస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇవి క్యాన్సిల్ అవ్వాలంటే సింబల్ వేరుగా ఉండాలి కాబట్టి సింబల్ చేంజ్ చేసేయండి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ఇది మైనస్. అప్పుడు ఎక్స్లు క్యాన్సిల్ అవుతాయి. ఈ ప్లస్ 2y ప్లస్ y ప్లస్ 3y, -5లో ప్లస్ 2 పోతే -3 ఈక్వల్ టు 0. 3y ఈక్వల్ టు ప్లస్ 3, y ఈక్వల్ టు 3 1s క్యాన్సిల్ అయిపోయి y ఈక్వల్ టు 1. ఈ y వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో రాసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్తుంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ వై వాల్యూ 1 ఇలా రాస్తాము. ఎక్స్ ప్లస్ 3, ఈ 3 అక్కడ పోతే -3. ఎక్స్ వాల్యూ -3 వచ్చింది, వై వాల్యూ 1 వచ్చింది. ఈ రెండు కలిపి ఒక పాయింట్గా రాసుకోండి. దేర్ ఫోర్ బి ఈక్వల్ టు ఎక్స్ -3 వై 1. బి పాయింట్ తెలిసింది. ఏబి తెలిసిన తర్వాత నెక్స్ట్ సి కావాలి కదా. సాల్వింగ్ సి, ఒకసారి మీరు ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేయండి. సి అనేది ఇక్కడ ఉంది. ఏ రెండు సైడ్స్ ఇంటర్సెక్షన్ పాయింట్ అది సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్. సెకండ్ థర్డ్ను సాల్వ్ చేస్తే మనకు సి వస్తుంది. అది ఇక్కడ రాసుకుంటాం. సాల్వింగ్ 2 and 3 we get C. ఓకే, 2, 3ని అబ్జర్వ్ చేయండి. అడే చూడండి, 2 5x మైనస్ y ఉంది. 3ని అబ్జర్వ్ చేయండి, x మైనస్ 2y ఉంది. ఎక్స్ కోఎఫిషియంట్ కానీ వై కోఎఫిషియంట్స్ కానీ ఈక్వల్గా లేవు. సరే, ఏది మార్చుకుంటూ ఈజీ. మనకు y ఉంది చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. కాబట్టి దీన్ని మనం 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 వస్తుంది కదా. అంటే సెకండ్ ఈక్వేషన్ మొత్తాన్ని మనం 2తో మల్టిప్లై చేసి రాసుకుందాం. 3 ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే రాసుకుందాం. 2 into 2 implies 2 into 2 చూడండి. 5 2s are 10, మళ్ళీ -2y -4. 10x minus 2y minus 4 equal to 0. థర్డ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే రాసేసుకోండి. ఎక్స్ మైనస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఓకే, కోఎఫిషియంట్స్ ఈక్వల్ అయినాయి కానీ సింబల్ వేరుగా లేవు కాబట్టి మార్చుకుందాం. ఇక్కడ మైనస్ రాద్దాం, ఇక్కడ మైనస్ రాద్దాం. ఇప్పుడు ఈ ప్లస్ మైనస్ 2y క్యాన్సిల్ అయినాయి. 10xలో నుంచి ఒక ఎక్స్ పోతే 9x. ఇవి రెండు సేమ్ సింబల్ కాబట్టి కలిపేస్తాం, 9 అవుతుంది. 9x ఈక్వల్ టు ఈ మైనస్ 9 అక్కడ వెళ్తుంది. x ఈక్వల్ 9 1s x ఈక్వల్ టు 1. ఈ ఎక్స్ వాల్యూను 2 3 కదా, 2 3లోని రాసుకోండి. ఈక్వేషన్ చిన్నదిగా ఉంది. థర్డ్ ఈక్వేషన్ ఏం చెప్తా ఉంది? ఎక్స్ మైనస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇందులో ఎక్స్ వాల్యూ 1, మైనస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. మైనస్ 2y 1 5 6 కదా, అటుపక్క పంపిస్తే మైనస్.
బోత్ సైడ్స్ ఉన్న మైనస్ క్యాన్సిల్ అయితే y ఈక్వల్ టు 6/2 2 1s 2 3s y వాల్యూ 3. ఇది 2 3ని సాల్వ్ చేస్తే c వస్తుంది అనుకున్నాం కాబట్టి దేర్ ఫోర్ c ఈక్వల్ టు x వాల్యూ 1 y వాల్యూ 3. c పాయింట్ కూడా తెలిసింది మనకు. ఈ 3 పాయింట్స్ తెలిసిన తర్వాత ఇంతకుముందు క్వశ్చన్ ఎలా చేసినామో అట్లా చేస్తాం. స్టెప్ 4 SA ఈక్వల్ టు SB. దట్ ఇంప్లైస్ SA స్క్వేర్ ఈక్వల్ టు SB స్క్వేర్. దట్ ఇంప్లైస్ SA ఒక పని చేద్దాం, ఏని ఇక్కడ రాద్దాం, మనకు సబ్స్టిట్యూషన్ ఈజీగా ఉంటుంది. 0 - 2 B -3 1 C 1 3. ఇప్పుడు మనకు SA ఫిగర్ చూసి చెప్పండి, బొమ్మలో చూసి ఎస్ ఇక్కడ ఏ ఉంది. x2 ఫార్ములా మీకు ఇక్కడ రాసి పెట్టేదా, డిస్టెన్స్ ఫార్ములా రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా వాడతాను. ఇది x2 ఇది x1 అనుకుంటే x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y -2 ప్లస్ అయిపోతుంది. x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y +2 హోల్ స్క్వేర్. ఏది SAకి x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y +2 హోల్ స్క్వేర్. ఎంతవరకు రాసినాము, SA స్క్వేర్ వరకు రాసినాం ఈక్వల్ టు ఇప్పుడు SB స్క్వేర్. ఎస్కు బీకి ఉండే డిస్టెన్స్ ఇది x ఇక్కడ -3 అంటే x +3 వస్తుంది. x +3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 y -1 హోల్ స్క్వేర్. ఇంతకుముందు క్వశ్చన్ లాగా వచ్చేస్తామా. ఓకే, ఇప్పుడు x - 0 అంటే ఎక్సే కాబట్టి దాన్ని x స్క్వేర్ రాసేద్దాం. ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా వాడదాం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 2ab అంటే 2 2 = 4 y. ఇది కూడా x స్క్వేర్ దీని స్క్వేర్ 9 2ab అంటే 2 3 = 6x y స్క్వేర్ అంటే y దీని స్క్వేర్ వచ్చి 1 -2ab అంటే ఇది. బోత్ సైడ్స్ ఈక్వల్ టర్మ్స్ ఉంటే ఏదైనా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, ఇక్కడ 6x ఉంది. ఫస్ట్ ఈ పక్క టర్మ్స్ రాస్తాను. 6x ఇక్కడ -2y ఉంది. ఈ 4y ఇక్కడికి వచ్చింది -4y. ఇక్కడ 9 ఉంది, 9 1 ప్లస్ 10 ఈ 4 ఇక్కడికి వస్తే -4 ఈక్వల్ టు 0. 6x -2y 4y అది కూడా 6y అవుతుంది. 10లో 4 పోతే 6 మిగులుతుంది. అన్ని 6తో క్యాన్సిల్ అయిపోయి x - y + 1 ఈక్వల్ టు 0. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నాం. ఎందుకు ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన సైడ్స్ను 3 ఈక్వేషన్స్గా అనుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని మనం 4th ఈక్వేషన్గా తీసుకుందాం. x - y + 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇంకో స్టెప్లో ఏం కండిషన్ తీసుకుందాము, SB ఈక్వల్ టు SC అని తీసుకున్నాం. ఓకే, ఇది రూట్ డిస్టెన్స్ ఫార్ములా కాబట్టి రూట్లలో ఉంటుంది. రూట్లు పోవాలంటే వాటిని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. SB స్క్వేర్ ఈక్వల్ టు SC స్క్వేర్. దట్ ఇంప్లైస్ SB ఎస్కు బీకు ఉండే డిస్టెన్స్ అంటే రూట్ లోపల x2 - x1 హోల్ స్క్వేర్. రూట్ లేదు కాబట్టి ఇప్పుడు x +3 హోల్ స్క్వేర్ ప్లస్ y -1 హోల్ స్క్వేర్. x +3 హోల్ స్క్వేర్ ప్లస్ y -1 హోల్ స్క్వేర్. SB రాసినాం. SC x -1 హోల్ స్క్వేర్ ప్లస్ y -3 హోల్ స్క్వేర్. x -1 హోల్ స్క్వేర్ ప్లస్ y -3 హోల్ స్క్వేర్. దీని సేమ్ ఇప్పుడు ఇంతకుముందులాగే a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా వాడదాం. x స్క్వేర్ 3కి స్క్వేర్ 9 2ab అంటే 6x y స్క్వేర్ 1 స్క్వేర్ 1 -2y ఈక్వల్ టు ఇది x స్క్వేర్ b స్క్వేర్ అంటే 1 -2x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 3కి స్క్వేర్ 9 -6y. బోత్ సైడ్స్ ఈక్వల్ టర్మ్స్ ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేస్తాను. 1 కూడా క్యాన్సిల్ అవుతుంది, 9 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మిగిలింది ఎవరు, ఇక్కడ 6x ఇటు పక్క -2x ఇక్కడికి వస్తే 2x ఇక్కడ -2y ఇది లోపలికి వస్తే ప్లస్ 6y. కాన్స్టెంట్ టర్మ్స్ ఏవి మిగలలేదు ఈక్వల్ టు 0.
6x 2x 8x 4yలలో నుంచి 2yలు పోతే 6 నుంచి 2 పోతే 4y ఈక్వల్ టు 0. 4 1s 4 2s మిగిలింది మనకు 2x ప్లస్ y ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. ఈ 4th ఈక్వేషన్ 5th ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ వై వాల్యూస్ వస్తాయి. ఆ ఎక్స్ వై వాల్యూసే మనకు కావాల్సిన సర్కమ్ సెంటర్ ఎస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 6th స్టెప్లో మనం ఏమి రాసుకుంటామంటే సాల్వింగ్ 4 and 5 we get సర్కమ్ సెంటర్. ఇది మనం చేసే 4th స్టెప్ అన్నమాట. 4th 5th సాల్వ్ చేయాలి కదా. 4th అబ్జర్వ్ చేయండి x మైనస్ వై ప్లస్ 1. 5th అబ్జర్వ్ చేయండి 2x ప్లస్ వై. చూడండి మైనస్ వై ప్లస్ వై యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేసినామంటే వైలు ఎలిమినేట్ అయిపోతాయి. 4th ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోండి. x మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. 5th యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. 2x ప్లస్ వై ఈక్వల్ టు 0. దీంట్లో కాన్స్టెంట్ టర్మ్ లేదు. యాడ్ చేస్తే వైలు క్యాన్సిల్ అవుతాయి. 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇందులో నుంచి 1 అక్కడికి వెళ్తుంది. -1. x ఈక్వల్ టు -1/3. సర్కమ్ సెంటర్లో ఎక్స్ కోఆర్డినేట్ తెలిసిపోయింది. ఈ ఎక్స్ వాల్యూను 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. 4 కానీ 5 కానీ 5th తీసుకుందాం, సింపుల్గా ఉంటుంది. 2x ప్లస్ వై ఈక్వల్ టు 0. 2 ఇంటూ -1/3 ప్లస్ వై ఈక్వల్ టు 0. 2 1s 2 -2/3 ప్లస్ వై ఈక్వల్ టు 0. వైని ఇక్కడే పెట్టుకొని ఈ -2/3ని అక్కడ పంపించింది +2/3గా పోతుంది. వై వాల్యూ తెలిసిపోయింది. ఇదంతా ఒక పాయింట్గా రాసేయండి సరిపోతుంది. దేర్ఫోర్ సర్కమ్ సెంటర్ ఎస్ ఈక్వల్ టు -1/3, 2/3. ఇదే మనకు కావాల్సిన సర్కమ్ సెంటర్. ఏం చూసినాము ఇంతకుముందు క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్కి తేడా ఏమంటే అక్కడ వెర్టిసెస్ ఇచ్చినారు. అప్పుడు ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి రాసుకొని చేసినాం ఇంతకుముందు క్వశ్చన్స్లో. కానీ ఇప్పుడు ఏబిసిలు ఇవ్వకుండా సైడ్స్ ఇవ్వడం వల్ల మనకు డబుల్ వర్క్ అయింది. అంటే ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేసి ఏ కనుక్కున్నాం, అట్లే 1 3 సాల్వ్ చేసి బి కనుక్కున్నాం, అట్లే 2 3 సాల్వ్ చేసి సి కనుక్కున్నాం. ఆ ఏ బి సి ఈ 3 తెలిసిన తర్వాత మనం ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఎలా చేస్తామో అట్లా ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి అని తీసుకొని ఒక ఈక్వేషన్ రాబట్టుకున్నాం. ఎస్బి ఈక్వల్ టు ఎస్సి అనుకొని ఇంకొక ఈక్వేషన్ రాబట్టుకున్నాం. ఆ రెండింటిని సాల్వ్ చేసి XY కనుక్కొని మనం సర్కమ్ సెంటర్ రాసినాం. ఇది మనకు సెకండ్ మోడల్. కానీ క్వశ్చన్ నెంబరు 4 అని ఉంటుంది. ఈ మోడల్లో కూడా మనకు ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. సర్కమ్ సెంటర్ కనుక్కోవడం టోటల్గా 5 క్వశ్చన్స్. ఆర్థో సెంటర్ కనుక్కోవడం ఒక 5 10. థీరమ్స్ 2, ఫుట్ ఒకటి, ఇమేజ్ ఒకటి, టోటల్స్ 12 క్వశ్చన్ అని ముందే మీకు చెప్పిండా నేను. ఇప్పుడు ఇలాంటి క్వశ్చనే ఇంకోటి ఉండదు చూడండి. అది ఇప్పుడు మళ్ళీ నేను మొత్తం రాస్తే టైం వేస్ట్ ఇంకొక 20 minutes పడుతుంది అనేసి మీకు ఇక్కడ ముందుగానే రాసి పెట్టేసినాను. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్ లాగా అనుకొని మీరు చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. దాన్ని దీంట్లో చెక్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్స్ అవుతాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏముందో చూడండి. ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్. ఇక్కడ సైడ్స్ ఇచ్చినారు, ఇంకో సైడ్ సేమ్ క్వశ్చన్, సేమ్ డిట్టో క్వశ్చన్, అంతే సైడ్స్ మారుతాయి అంతే. ఆ ఫిగర్ వేసుకొని ట్రయాంగిల్ గీసుకొని ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ అనుకున్నాం. 3 రాసుకున్నాం. ఎస్ను సర్కమ్ సెంటర్ అనుకున్నాం. ఈ కండిషన్ కూడా రాసి పెట్టుకొని ఇక్కడ ఈ కండిషన్ రాయలేదు రాసుకోండి. మనకు ఎస్ఎన్ గురించి రాయలా ఈ క్వశ్చన్లో, ఇక్కడ మధ్యలో రాసి పెడతాం మీకు. ఇక్కడ రాస్తాం. టేక్ ఎస్ ఈక్వల్ టు x, y యాజ్ ఎ సర్కమ్ సెంటర్ అని రాసి ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి ఇది వాడతాం కాబట్టి అది రాసి పెట్టుకోండి స్టార్టింగ్. ఈ విధంగా టేక్ ఎస్ ఈక్వల్ టు XY యాజ్ సర్కమ్ సెంటర్, దట్ ఇంప్లైస్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి.
ఇది చేయాలంటే ఫస్ట్ ఏబిసి తెలియాలి కదా మనకు, వాళ్ళు ఏబిసిలు ఇవ్వలేదు. అందుకని ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఏ కనుక్కోండి, ఫస్ట్ థర్డ్ సాల్వ్ చేసి బి కనుక్కోండి, సెకండ్ థర్డ్ సాల్వ్ చేసి సి కనుక్కోండి. అదే ఇక్కడ నేను చేసిండే పని. సాల్వింగ్ 1 and 2 వి గెట్ ఏ అనేసి వాటిని సాల్వ్ చేసినాను. ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చింది, ఏ రాసుకున్నాను. అట్లే సాల్వింగ్ 1 and 3 వి గెట్ బి అని రాసుకున్నాము. ఎక్స్ వై వాల్యూ వచ్చింది, బి రాసుకున్నాం. అట్లే సాల్వింగ్ 2 and 3 ఏం చేసినాము, మనం ఎక్స్ వై వాల్యూస్ వచ్చినాయి, సి రాసుకున్నాం. ఈ 3 పాయింట్స్ మనకు తెలిసిన తర్వాత ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి అని చెప్పి రాసుకొని దాంట్లో నుంచి మనం ఒక ఈక్వేషన్ రాబట్టుకున్నాం. మేము మీకు ఈ వీడియో దగ్గరగా పెడతాను చూడండి. మీరు హోంవర్క్ దీన్ని చూడకుండా చేస్తూ మీకు వచ్చిన ఆన్సర్ని దీన్ని చెక్ చేసుకుంటారా అండి. అప్పుడు మీరు కరెక్ట్ చేసినారో అది లేదో తెలుస్తుంది. రెండో కండిషన్ ఎస్బి ఈక్వల్ టు ఎస్సి అనుకొని తీసుకొని సెకండ్ ఈక్వేషన్ రాసుకుంటాం. సెకండ్ అంటే ఇది 4th 5th రాసుకుంటాం. ఆ 4th 5th సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ, ఎక్స్ వాల్యూ ఇక్కడ వై వాల్యూ కనుక్కుంటాం. ఆ వాల్యూస్తో మనం సర్కమ్ సెంటర్ రాసేస్తాం. ఈ విధంగా ఒక ట్రయాంగిల్కి సైడ్స్ ఇచ్చేస్తే దానికి సర్కమ్ సెంటర్ ఎలా కనుక్కోవాలా అనేది ఈ మోడల్ క్వశ్చన్స్లో ఒక 2 క్వశ్చన్స్ మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇంతటితో మీకు సర్కమ్ సెంటర్ కనుక్కోవడం 2 మోడల్స్, వెర్టిసెస్ ఇస్తే ఎలా చేయాలా, సైడ్స్ ఇస్తే ఎలా చేయాలా అనే 2 మోడల్స్ 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. వీటిని జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. ఓకే.